హాయ్ అండి అందరికి. సో H1B ఫీజ్ కోసం అండి ఈ టాపిక్ వచ్చేసి. సో నిన్న అనౌన్స్ చేశారు కదా, $1,00,000 ఎవరైతే యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో H1B వీసా మీద వాళ్ళకి $1,00,000 ఫీజు అంట. సో అది చాలా షాకింగ్ విషయం అండి. ఎవరికైతే కొత్తగా యుఎస్ వెళ్ళాలని అనుకుంటున్నారో, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే నిజంగా షాకింగ్ విషయం. ఎందుకంటే $1,00,000 అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా ఈ రోజు అయితే 88 లక్షలు. అంటే అది చాలా చాలా పెద్ద అమౌంట్ అండి, హ్యూజ్ అమౌంట్. అది అంత ఫీజు అయితే చాలా ఎక్కువ. అది ఎందుకు పెట్టారో తెలియదు గానీ, అది చాలా చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. చాలా చాలా కంపెనీస్ కూడా ఉంటుంది ఇంపాక్ట్ అయితే. సో ఫీజు $1,00,000 అనౌన్స్ చేశారు. అది వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి అప్లికబుల్ అంటున్నారు. అంటే రేపటి నుంచి. సో అది ఎంట్రీ ఎవరైతే కొత్తగా ఎంట్రీ ఇస్తారో H1B పిక్ అయిన తర్వాత, సో వాళ్ళకైతే అప్లికబుల్. అది కంపెనీ బేర్ చేయాలా లేకపోతే ఆ పర్సన్ బేర్ చేయాలనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. మోస్ట్లీ కంపెనీయే బేర్ చేయాలి. అంటే ఒక కంపెనీ మీద ఒక ఎంప్లాయీని పంపించాలంటే $1,00,000 ఫీజుతో పాటు ఆ ఎంప్లాయీకి సాలరీ కూడా ఇవ్వాలి. అంటే అది ఎంత బర్డెన్ అవుతుందో కంపెనీకి అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి కంపెనీస్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తది. ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తుందండి. సో ఓన్లీ స్కిల్‌ఫుల్ అంటే చాలా ఈ క్యాండిడేట్ మనకు చాలా అవసరం అంటేనే పంపిస్తారు తప్ప లేకపోతే ఎవరిని పడితే వారిని అయితే పంపియదండి. ఇది ఇంకోటేంటంటే దీనివల్ల ఎవరైతే స్పాన్సర్‌షిప్ ఇద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ కొత్తగా ఉంటాయి కదా వీసాస్ మనకి. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారండి. స్పాన్సర్‌షిప్ ఇవ్వడం కూడా చాలా కష్టం అవుతది. ఎందుకంటే ఆల్రెడీ $1,00,000 పే చేయాలి ఒక పర్సన్‌కి. ప్లస్ వాళ్ళకి సాలరీ ఇవ్వాలంటే అది చాలా చాలా టఫ్ అండి. యూఎస్‌లో ఉంటారో వాళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఇక్కడ ఎవరైతే ఇండియాలో కొత్తగా H1B మీద ఆశలు పెట్టుకుంటారో, ప్లస్ ఈ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా యూఎస్‌లో, వాళ్ళు నెక్స్ట్ H1B అప్లై చేస్తారు కదా, సో అటువంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉండొచ్చు మోస్ట్లీ. సో యూఎస్‌లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదండి. నెక్స్ట్ కొత్త పిటిషన్ ఏస్తారు కదా, సో వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక కంపెనీలో చేస్తున్నారు. వేరే కంపెనీ కోసం చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, వాళ్ళు కూడా ఈ 1,00,000 అప్లికబుల్ అవ్వచ్చు అంటున్నారు. ఇంకా అది కూడా క్లారిటీ లేదండి. బట్ ఎందుకంటే నిన్ననే 1 డే కూడా అవ్వలేదు కదా, ఇది అందులో వీకెండ్ ఈ రోజు. సో మేబీ కొంచెం టైం పట్టొచ్చు క్లారిటీ రావడానికి. బట్ ఏదేమైనా కొత్తగా ఎవరైతే యూఎస్ వెళ్తాం అనుకుంటున్నారో వాళ్ళకైతే $1,00,000 అయితే ఫీజు అయితే మనం పే చేయాల్సి ఉంటుందండి. అది మాత్రం పక్కా అన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకైతే లేదు. అది కొత్త కంపెనీ మారాలనుకున్న వాళ్ళకి కూడా ఉంటుందా లేదంటే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో ఇదొక ఫీజ్ అన్నమాట. లేకపోతే ఇంకోటి ఏంటంటే గోల్డెన్ వీసా ఉందండి. సో దానికైతే $10,00,000 డాలర్లంట. అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఇంపాక్ట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. సో నాకు తెలిసి ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, వాళ్ళైతే ఎక్కువ మంది ఎంప్లాయీస్ యూఎస్‌లో ఉంటారు. సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫీజు పే చేయాల్సి వస్తుంది. సో అది కొత్త వారకా లేకపోతే ఎవ్రీ ఇయర్ పే చేయాలా, లేకపోతే వీసా 3 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్‌కి ఒకేసారి పే చేయాలా, 6 ఇయర్స్‌కి ఒకసారి పే చేయాలా? సో ఇంకా క్లారిటీ అయితే ఏమి ఇవ్వలేదండి. సో చూద్దాం మరి. సో మేబీ ఒక రోజు అయింది కదా, సో మేబీ ఇంకో 3, 4 డేస్ అయితే ఫుల్ క్లారిటీ వస్తది. ఏదేమైనా వాళ్ళ ఇంటెన్షన్ అంటే ఒకటేనండి. సో ఏదైనా మంచి స్కిల్ ఉన్న డెవలపర్స్ గాని రావాలి యూఎస్‌కి. ప్లస్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకంట లోకల్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అది మెయిన్ టార్గెట్ ఉన్న వాళ్ళకి. సో మెయిన్ దాని ఉద్దేశం నాకు తెలిసి ఈ యొక్క ఫీజ్ అయితే పెంచడం జరిగినట్టుంది. ఏదేమైనా ఇదైతే మాత్రం ఇండియన్స్‌కి, ఎందుకంటే మన H1B వీసా 85,000 వీసాల్లో ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా లాటరీ సిస్టమ్‌లో. అందులో 65,000 అదర్ కంట్రీస్ అన్నమాట. అందులో మెయిన్ మెజారిటీ 70% ఇండియా నుంచే వస్తాయి. సో మెయిన్ ఇంపాక్ట్ అయితే ఇండియా పైన ఉంటుంది. చూద్దాం మరి ఏదైనా సవరణ చేస్తారా వితిన్ 30 డేస్ లేకపోయినా చూడాలి మరి. చేస్తే మాత్రం చాలా హ్యాపీ అండి. లేదు ఇదే 1,00,000 అంటే మాత్రం కొత్తగా ఎవరైతే యూఎస్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా 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 కష్టం అండి. చూద్దాం మరి. లెట్స్ సీ. హోప్ ఫర్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమైనా అనిపించినట్లయితే, మీకేమైనా తెలిసినట్లయితే H1B వీసా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తున్నా. మీకేదైనా డౌట్ ఉన్నా గాని చెప్పండి. నేను క్లారిటీ ఇస్తాను. మీకేదైనా తెలిసినా గాని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ సో మచ్.